వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏదైతే కూటమి ప్రభుత్వంలో మొత్తం మేమందరం కూడా 164 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరిగింది. అందులో నేను కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మోడీ గారి సారథ్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా మన కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ఎనలేని కృషి చేస్తున్నారు అభివృద్ధి బాటలు నడిపించడానికి. గడిచిన 5 ఏళ్లు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఇద్దరు ఒక తోడుగా ఉంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కావడంతో ఈరోజు మేమందరం కూడా సమావేశమై ఈరోజు ఆయన కేక్ కట్ చేయడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఎల్లకాలం కొనసాగాలని భగవంతుడు ప్రార్థించాను. జై పవన్ కళ్యాణ్. ఈరోజు నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా పూలమాలలేసి ఈరోజు నిజంగా కేక్ కట్ చేశామంటే చాలా గర్వంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ముఖ్య కారకుడు మన నందమూరి హరికృష్ణ గారు. ఎందుకంటే ఆ కష్టకాలంలో రోడ్లు కూడా ఎక్కడ కూడా సరిగా లేని ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఈ చైతన్య రథం అంటే ఇప్పుడున్న చైతన్య రథం అంటే ఏసీ అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయి. కానీ ఆ రోజు ఆయన నడిపిన చైతన్య రథం చాలా చిన్నదిగా మామూలు వ్యక్తులను నడిచే ఒక వెహికల్ గా ఉండి ఆ చైతన్య రథంలో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎన్టీ రామారావుని ప్రతి చోట కూడా ఆయనే డ్రైవ్ చేసి నడిపించిన ఘనత మన నందమూరి హరికృష్ణ గారిది. ఈ రోజు ఆయన జయంతి చేసుకోవడం నందమూరి కుటుంబంలో నిజంగా మన హరికృష్ణ మన మధ్యలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ బతికిన రోజులు నందమూరి హరికృష్ణ కూడా బతికే ఉండాలనేది మన ఆకాంక్ష. ఖచ్చితంగా మేమందరం కూడా నందమూరి హరికృష్ణ గారికి ఈరోజు శ్రద్ధాంజలి జయంతి 2 కూడా జరుపుకోవడం జరిగింది. జై హరికృష్ణ. నందమూరి హరికృష్ణ. నందమూరి హరికృష్ణ. For latest updates on India Pakistan, download our TV Live app.